ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 34వ అధ్యాయము. అప్పుడు ధ్రువుడు, అయ్యో, ఇంత తపస్సు చేస్తే నాకు ఫలితం ఇదా అనుకొని ఏడుపు ముఖంతో, చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు, ఎందుకంత బాధగా ఉన్నావు అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు, ఏం చెప్పుకోను, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటా అన్నాడు. సురుచిని చూసిన భయం చేత వారిని నా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది. వాడు తపస్సు చేయటానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనసు గాయం పొందింది అన్నాడు. అప్పుడు నారదుడు, నీ కుమారుని గురించి నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలము క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండాలు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో, ఎవరు హేళగా ఈ బ్రహ్మాండాలను సృష్టి చేసి కాపాడుతున్నారో అలాంటి వాని అనుగ్రహాన్ని పొంది నీ కొడుకు వరాలు పొందాడు అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతను తీసుకొచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరాలు పొంది వచ్చాడు అని కాదు ఉత్తానపాదుడి సంతోషము. తన కొడుకు అడవులకు వెళ్ళి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషము. కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిటిలో నుంచి జారిపోయి తండ్రి పాదాల మీద పడి శిరసు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. ఇది మర్యాద. అంతేకాని అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఈయనను ఇన్నేళ్ల నుంచి ఎలా భరిస్తున్నావు అని వెర్రిజోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారము అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడైన రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీత, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరసు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతాల మీదకు వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకు చెబుతుంది. తరువాత కాలంలో ధ్రువుడికి వివాహం జరిగింది. శిశుకుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి 2 కుమారులు జన్మించారు. ఒకరి పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ఇళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజానికి ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు. మిగిలినవన్నీ కదులుతూ ఉంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలటమని అర్థము. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చంద్రమానాల చేత తిథులు, నక్షత్రము, బ్రహ్మాండమందు, కాలమందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలానికి కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలటమని అర్థము. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చంద్రమానాల చేత తిథులు, నక్షత్రాలు, బ్రహ్మాండమందు కాలము కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలానికి కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలానికి హద్దు వత్సర అంటే మనం 1 సంవత్సరం కాలాన్ని ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తరువాత హద్దు కల్పము. ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకొని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతానికి వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రము ప్రయోగించటానికి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారైన స్వయంభువ మనువు కనపడి ఒక మాట చెప్పాడు. నువ్వు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి?
ఇలాంటి పని నువ్వు చేయకూడదు. ఇంతవరకు నువ్వు చేసిన సంహారం చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు చేసిన ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రము ఉపసంహారం చేసి ధనుసును పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు. శ్రీమద్భాగవతము 34వ అధ్యాయం సంపూర్ణం.